ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో స్టాక్ మార్కెట్లు కూడా తెరుచుకున్నాయి. నిజానికి బడ్జెట్ ఆశాజనకంగా ఉంటే బుల్ పరుగులు పెడుతుంది, లేదంటే బేరమంటుంది. కానీ ఈసారి బడ్జెట్ పై కాస్త పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా కూడా దలాల్ స్ట్రీట్ డమాల్ అన్నది ఓ బ్లాక్ సండేగా మారింది. దీనికి కారణాలేంటి? నిర్మలమ్మ పద్దు లెక్కతో స్టాక్ మార్కెట్లో బుల్ పరుగులకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లకు బడ్జెట్ రుచించలేదు. బడ్జెట్ దెబ్బకు దలాల్ స్ట్రీట్లో జోష్ పెరుగుతుంది అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఇక కీలక సూచీలన్నీ నష్టాల వైపే పరుగులు పెట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ అయితే నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ ఒక దశలో 2000 పాయింట్ల నష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ కూడా 500 పాయింట్ల నష్టాన్ని తాకింది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఇన్వెస్టర్లకు కేంద్ర బడ్జెట్ అస్సలు రుచించలేదని. చివరికి సెన్సెక్స్ 1546 పాయింట్లు నష్టపోయి 80,722 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 495 పాయింట్లు నష్టపోయి 24,119 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లు ఇంతలా ఎందుకు నెగటివ్ గా రెస్పాండ్ అవ్వడానికి కారణం కంపెనీల బైబ్యాక్ పై పన్ను విధించడంతో పాటు కమోడిటీ ఫ్యూచర్స్ లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను పెంచడం. ఈ రెండు కారణాలతో ఒక్కసారిగా మార్కెట్లు నష్టాల వైపు పరుగులు పెట్టాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పిన అంశాలపై లుక్ వేస్తే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పై పన్ను పెంచారు. డెరివేటివ్స్ మార్కెట్లో పెరుగుతున్న మితిమీరిన సెక్యులేషన్ ను తగ్గించడానికి ప్రభుత్వం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ను భారీగా పెంచింది. ఫ్యూచర్స్ లో ఇప్పటి వరకు ఉన్న 0.02% నుంచి 0.05% పెంచారు. ఇక ఆప్షన్స్ విషయంలో ఆప్షన్స్ ప్రీమియంపై పన్నును 0.1% నుంచి 0.15% పెంచారు. ఈ పెంపు వల్ల ట్రేడింగ్ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా స్కేల్పింగ్ చేసేవారికి, హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్లకు లాభాల మార్జిన్ తగ్గుతుంది. షేర్ల బైబ్యాక్ పన్ను విధానంలో కూడా కీలక మార్పులు చేసింది కేంద్రం. ఇకపై కంపెనీలు షేర్లను బైబ్యాక్ చేసినప్పుడు వచ్చే ఆదాయాన్ని డివిడెండ్ గా పరిగణిస్తారు. అంటే ఇన్వెస్టర్లు తమ పన్ను స్లాబ్ రేట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత విధానంలో అయితే కంపెనీలే 20% పన్ను చెల్లించేవి. ఇన్వెస్టర్లకు ఎలాంటి పన్ను ఉండకపోయేది. కొత్త విధానంలో కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్ పై 30% పన్నులు పడనున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ రెండు నిర్ణయాలు ప్రకటించగానే ఇన్వెస్టర్లంతా నెగటివ్ గా స్పందించారు. ఓవైపు నిర్మలా సీతారామన్ ప్రసంగం కొనసాగుతుండగానే నిఫ్టీ, సెన్సెక్స్లు నష్టాల పరుగులు మొదలయ్యాయి. అయితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పెంచడం లేదు అని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లకు ఎస్టీటీ పెంపు రూపంలో షాక్ తగిలింది. ఈ నిర్ణయంతో పన్నులు పెరగడం వల్ల మార్కెట్లోకి వచ్చే నగదు ప్రవాహం తగ్గుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా కొన్ని కారణాలున్నాయంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రెవెన్యూ పెంపు కోసం మాత్రమే కాకుండా రిటైల్ ఇన్వెస్టర్లు F&Oలో భారీగా నష్టపోకుండా కంట్రోల్ చేసేందుకు అని తెలుస్తోంది.